ఫెయిల్యూర్ చూశాను, చాలా చూశాను. ఫైనాన్షియల్ కూడా ఒకసారి మొత్తం ఇది చాలా దారుణమైన పరిస్థితి వచ్చింది. ఒకటే అనుకున్నా, ముందు లేదు కదా ఇది, తర్వాత మధ్యలో వచ్చింది ప్రాబ్లం ఇది అనేసి అదొక మైండ్ సెట్ నాకు ఉండేదండి. నేను చెప్పాను కదా ఋషికేష్కి వెళ్దాం, హిమాలయం వెళ్దాం, ఒకటే అన్నా సరే ఓకే డబ్బు లేదా, ఓకే అలా హ్యాపీగా ఒకరు సింగిల్గా బతికేద్దాం మమ్మీ, దాని గురించి ఎందుకు బాధపడతాం, ఉన్నదంతా బతికేద్దామా అలా మైండ్ సెట్ ఉంది కొంతవరకు. అది ఉంది వాళ్ళే బతకడానికి, అది ఉంది కాబట్టి అంత ఫైనాన్షియల్గా ఇదైనా కూడా నేను ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు అది కావాలి ఇది కావాలని కోరిక లేదు కదా. ఆ కోరిక ఉన్నప్పుడు ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ఎందుకు మీ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయంటే దానికి సిచ్యుయేషన్స్ అలా వస్తాయి. అలా రావడం కూడా ఒక లెసన్ నేర్పించడానికి వచ్చింది నాకు లైఫ్లో, లేకుంటే ఇంత స్ట్రాంగ్ అయి ఉండేదని కాదేమో. ఫైనాన్షియల్గా ప్రాబ్లం వచ్చినప్పుడు తట్టుకోగలిగాను, బట్ వేరే రకం ప్రాబ్లం వచ్చినప్పుడు అవమానాలు తట్టుకోవడం ఎంత కష్టమైంది తెలుసా. ఎంత కష్టం అంటే నాకు వచ్చింది సూసైడల్ థాట్, అన్నీ వచ్చాయి. కానీ దాని నుంచి బయటికి ఎలా వచ్చానంటే ఒక స్ట్రాంగ్ మైండ్, ఆ ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీని కాపాడాలి.